శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. అన్న నమస్తే అన్న. చెప్పండి అన్న, ఇది సజ్జల రామకృష్ణారెడ్డి వచ్చేసి ఏమన్నదంటే, మా ప్రభుత్వం ఉన్నప్పుడు ఏపీ వచ్చేసి 15 సంవత్సరం ముందుకు నడిచింది. ఇప్పుడు కూటమి వచ్చేసి సంవత్సరం అయినా కానీ 15 సంవత్సరాలు వెనక్కి వెళ్ళింది. ఇంకా 4 సంవత్సరాలు ఉంది. ఇంకా వెనక్కి ఎంత వెళ్తుంది ఏంటి అనేది అర్థం కావట్లేదు అని చెప్పేసి అంది. సో సజ్జల రామకృష్ణారెడ్డి ఇప్పుడు 15 ఏళ్ళు వెనక్కి వెళ్ళింది కుటుంబ ప్రభుత్వం వల్ల ఆంధ్రప్రదేశ్ అంటున్నాడు. అంటే నాకు తెలిసి రౌడీయిజంలో, గంజాయిలో, ఆక్రమణల్లో, తర్వాత అత్యాచారాల్లో వీటన్నింటిలో వెనక్కి వెళ్ళినట్లుగా ఉంది. ఆ విషయాన్ని అతను ఎలా చెప్పాడు నాకు తెలియదు, కానీ రౌడీయిజంలో అయితే వెనక్కి తీసుకెళ్లాడు చంద్రబాబు. ఎందుకంటే రౌడీయిజం మొత్తాన్ని అణిచేశాడు. గంజాయి జగనన్న హయాంలో ఎక్కడ దొరికినా కూడా ఆంధ్ర వైపే వేలు చూపించేవాళ్ళు. ఇప్పుడు అది తగ్గిపోయింది. కాబట్టి వీటన్నింటి విషయాల్లో, తర్వాత భూములు ఎట్లా పడితే అట్లా ఆక్రమించుకునే వాళ్ళు. సో అది కూడా ఇప్పుడు తగ్గిపోయింది. కాబట్టి ఈ అరాచకాల్లో వెనక్కి తీసుకెళ్ళినాడు అనే ఉద్దేశంతో సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పింటాడు అంతే. అలాగే సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఏమన్నారంటే, మీరు మీ దగ్గరికి ఎవరైనా మీ టీఆర్ఎస్ లీడర్లు కానీ లేదా కూటమి ప్రభుత్వం నాయకులు ఎవరు వచ్చినా సరే వాళ్ళని ప్రశ్నించండి, మీరు ఇచ్చిన హామీలు ఏమయ్యాయి అని చెప్పేసి ప్రశ్నించండి, మీ వెనుక మేము ఉంటాము, బలంగా నిలబడతాం, ధైర్యం ఇస్తాము అని చెప్పేసి అన్నారు. ముందు సజ్జల రామకృష్ణారెడ్డి వెళ్ళి జగన్ ని క్వశ్చన్ చేయాలి. మనము సిపిఎస్ వచ్చిన వారంలో రద్దు చేస్తామన్నాం కదా, 5 ఏళ్ళు ఏం సాధించినాము అనే విషయము సజ్జల రామకృష్ణారెడ్డి వెళ్ళి జగన్ ని క్వశ్చన్ చేయాలి. ఈ మధ్యన అంటున్నారు కదా 2000 లోకేష్ అకౌంట్లోకి వెళ్ళిపోయింది అనేసి. అసలు కొంచెమన్నా సిగ్గుండాలి. ఇప్పుడు ఒక తప్పు చేసినప్పుడు ఏళ్ళు చూపించాలంటే కనీసం మనం ఆ తప్పు కాకుండా వేరే తప్పు అన్న చేసింటే చూపించవచ్చు. అదే తప్పు యాజ్ ఇట్ ఈస్ వీళ్ళు చేసినారు. వీళ్ళు చేసిందే కదా. మళ్ళీ కొంచెమన్నా సిగ్గు లేకుండా 2000 ఎందుకు తగ్గించారు? 2000 లోకేష్ అకౌంట్లోకి పోయిందంటే అప్పుడు జగన్ అకౌంట్లోకి పోయి ఉంటేనే కదా. అప్పుడు జగన్ తగ్గించాడు కదా. అప్పుడు జగన్ అకౌంట్లోకి పోయింటే ఇప్పుడు లోకేష్ అకౌంట్లోకి పోతుంది. ఓకే, అలా అనుకోవచ్చు. అంతేగాని అసలు ఆ క్వశ్చన్ అడగడానికి కొంచెమన్నా సిగ్గు ఉండాలి ఫస్ట్. అంటే నిజంగానే వాళ్ళకి రావట్లేదంట కదా ఇచ్చిన హామీలలో. ఇచ్చిన హామీలు అంటే అండి, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టేట్కి మిమ్మల్ని ముఖ్యమంత్రి చేశారు అనుకోండి, మీరు మొత్తం అంతా అప్పులు చేసేసి వెళ్ళిపోయారు. దానికి కట్టాల్సిన వడ్డీలే నెలకు 1000 కోట్లు ఉన్నాయి. ఓకే, ఇవన్నీ చెక్ చేసుకోవాలి కదా ఒకసారి. అంటే సెట్ చేసుకోవాలి కదా, ఒక ప్లాట్ఫామ్ అనేది సెట్ చేసుకుని మళ్ళీ మనం లాభాల్లోకి రావాలి. మళ్ళీ ఒక మంచి ముఖ్యమంత్రి వచ్చాడు, మా లాభాల్లోకి రావాలి, చిన్నగా డిస్ట్రిబ్యూట్ చేస్తూ రావాలి అనే ఒక ఇదితో కొంచెం లేట్ అవ్వచ్చు. కానీ ఈరోజు ఇందాకే నేను న్యూస్లో చూశాను, అన్నదాత సుఖీభవ స్కీమ్ కూడా అనౌన్స్మెంట్ అయిపోయింది. ఇంకా వీళ్ళంతా పిసుక్కోవాల్సిందే, ఇంకా వేరే ఏం ఆప్షన్ లేదు వీళ్ళకి. అన్నదాత సుఖీభవ వీళ్ళలాగా కాకుండా, వీళ్ళలాగా 7,000 వీళ్ళు, 6,000 వాళ్ళు కాకుండా వీళ్ళు 14,000, సెంట్రల్ గవర్నమెంట్ 6,000, 20,000 ప్రతి రైతుకి చేతికి వస్తుందని ఇప్పుడే అనౌన్స్మెంట్ అయింది. జూలై 1st వారంలో వస్తుంది. మొన్న తల్లికి వందనం ఎలా వచ్చిందో, ఎంతమంది ఉంటే అంతమందికి వచ్చింది కదా, అదే విధంగా ఇస్తాము అని చెప్పేసి ఇప్పుడే అనౌన్స్మెంట్ నేను చూసి వస్తున్నా. ఇంకా మొత్తం సజ్జల రామకృష్ణారెడ్డి, జగన్మోహన్ రెడ్డి ఇద్దరు కూర్చొని పిసుక్కోవడం తప్ప వేరే ఏముండదు ఆడ.